వెండితెరపై మరో భక్తిరస చిత్రం ప్రేక్షకులు అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆధ్యాత్మికత, భక్తి, భావోద్వేగాలను మేళవిస్తూ తెరకెక్కనున్న నూతన చిత్రం శివాలయం. పూజా కార్యక్రమాలతో తెలుగు ఫిలిం ఛాంబర్లో ఘనంగా ప్రారంభమైంది. రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్, కాంచనా దీప్తిరెడ్డి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకటరెడ్డి నంది దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్ర ముహూర్తపు కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. శివాలయం చాలా కొత్తగా ఉంది. దేవుని అనుగ్రహం మరి ఎప్పుడు మనం వింటూనే ఉంటాం శివుని గురించి మహిమలు అన్నీ, కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు ఆ టైటిల్ని టచ్ చేయలేదు. మరి ఎవరి బ్రెయిన్కు పుట్టిన బిడ్డనో శివాలయం అనేది వాళ్ళు మరి ఆలోచించి శివాలయం అనే టైటిల్ని నిర్ణయించడం, ముఖ్యంగా శివుని ఆశీస్సులు ఇప్పుడు చూసుకున్నట్టయితే ట్రెండ్ అదే కొనసాగుతుంది. శివుని మీద పాట ఉన్న ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయినాయి. శివుని మీద ఏది తీసినా సక్సెస్ఫుల్ అయింది ఇప్పటి వరకు. సో ఈ యొక్క శివాలయం అనే టైటిల్లో మరి ఈ పూజా కార్యక్రమం మీ అందరి సమక్షంలో, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి శుభాభినందనలతో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఎప్పుడు కూడా మనం దేవుని పేరు పెట్టినటువంటి సినిమాలు ఖచ్చితంగా రిలీజ్ అవుతాయని నా మనోభావం. అదేవిధంగా దాన్ని చేసుకున్న కథని మొత్తం విన్న తర్వాత మిత్రుడు మహేష్ గారిని దీంట్లో హీరోగా పెట్టాలని చాలా రోజులు మేము అన్వేషించాం. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితమే, వారం రోజుల క్రితమే, సార్ ఆ రోజు నేను రాలేకపోయాను, మా డైరెక్టర్ గారిని తమ దగ్గరికి వెళ్ళి టైం తీసుకోమని చెప్పాం. ఈ ముహూర్తం కూడా అదే రోజు పెట్టాం. నేను కూడా గత 2 రోజుల నుంచి దైవ కార్యక్రమంలో బయట ఉన్నాను. అసలు ప్రోగ్రామ్ ఈరోజు నడుచుద్దా నడవదా అనేది రాత్రి 11 గంటల వరకు కూడా నేను వెంకటరెడ్డి గారికి అందుబాటులో లేను. అయినా కూడా మెసేజ్ పెట్టాను. అతి త్వరలో తక్కువ సమయంలో ఇంత మంచి పూజా కార్యక్రమం చేసినటువంటి, మాకు అన్నిటికీ చేదోడు వాదోడుగా ఉండేటువంటి ఒక డ్రమ్సే కాదు, ఒక యాక్టరే కాదు, ఒక డైరెక్టరే కాదు, రాంబాబు గారికి ఎంతో రుణపడి ఉంటాం మేము. వాగర్ధావి సంపృక్త వాగర్ధ ప్రతిపత్తే జగత్పిత్ర వందే పార్వతీ పరమేశ్వరం. నాకు శివాలయం అని చెప్పగానే నాకు చాలా బాగా అనిపించింది. నేను 1 వీక్లో ఎంత కుదిరితే ఒక 4 రోజులు అయితే 4 రోజులు, 7 రోజులు అయితే 7 రోజులు కూడా నేను శివాలయానికి వెళ్తాను. వెంకటరెడ్డి గారు చెప్పగానే నాకు బాగా అనిపించింది. ఆయన దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఆయన చాలామందికి వర్క్ కల్పిస్తూ ఉంటారు, ఎప్పుడు అందరికీ పని కల్పిస్తూ ఉంటారు. అలాంటి ఆయన డైరెక్షన్లో నాకు చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన రాము గారు, శ్రీను అన్న, మన దిల్ రమేష్ అన్న కూడా నాకు స్టార్టింగ్ నుంచి బాగా, ఇది చిట్టుబాబు అన్న, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ నాకు చాలా రోజుల నుంచి బాగా తెలుసు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా వీళ్ళు పెట్టిన ప్రతి రూపాయలకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు నంది వెంకటరెడ్డి అండి, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసరు. ఈ సినిమా నెక్స్ట్ మంత్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా అందరూ నాకు సహకరించే వాళ్ళందరూ ఉన్నారండి, నాకు చాలా ఇబ్బందిగా ఏం లేదు. మా మహేష్ గారు హీరోగా, మన ఆర్టిస్టులందరూ నాకు సహకరించండి ప్లీజ్. ఇప్పుడు నేనేం మాట్లాడలేను,
సినిమా మనం వస్తాం కదా, వచ్చినప్పుడు మాట్లాడదాం.